అందరి యొక్క అనుగ్రహం కోసం మన మన పూర్వీకులు, మన పితృదేవతలు, మాతృదేవతలు అంటే మన ఇంటి యొక్క స్త్రీలు అలాగే పురుషులు, వాళ్ళనే మాతృదేవత, పితృదేవతలు, వీళ్ళ యొక్క సంపూర్ణ అనుగ్రహ కోసం, మన వంశానుగ్రహ కోసం మకర సంక్రాంతి అనగా ఆ రోజు చక్కగా పూర్తిగా ఇల్లునంతా శుభ్రం చేసుకొని ఆవు పేడతోటి అలికి, అలాగే తలంట స్నానం చేసుకొని కొత్త బట్టలను మనం ధరించుకుంటూ, అలాగే మన పూర్వీకులకు కూడా కొత్త బట్టలను, కొత్త వస్త్రాలని పెట్టుకుంటూ వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటకాలు అన్నీ కూడా మనం చేసుకొని, అలాగే అంటే మన పెద్దవాళ్ళకి ఏ అయితే ఇష్టమైన వంటలు ఉన్నాయో అవన్నీ కూడా వంట చేసుకొని, మనం ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని, మన పూర్వీకులకి, మన పెద్దవాళ్ళకి ఇష్టమైన ఆ నైవేద్యాలని మనం మొదటిగా మనం స్వీకరించకుండా ఒక ఆకులో కాకులకి ప్రధానంగా, కాకులు అనగా ఏమిటి అంటే యముని యొక్క వాహనం. వీళ్ళు మృత్యుదేవత అనేది ఒక వాహనం అన్నమాట. అంటే పితృదేవతలు కాకుల రూపంలో మనం పెట్టినటువంటి ఆ నైవేద్యాన్ని స్వీకరించారనుకోండి, వాళ్ళకి మన పూర్వీకుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగింది అని కూడా 100% శాసనమే. మన ఆ కాకులు ముట్టలేదనుకోండి, మనము పితృ యొక్క అనుగ్రహం కాదు, పితృదోషాల్లో ఉన్నాము అని కూడా మనకు తెలియచేస్తుంది. ఆ కాకులు ముట్టినట్టయితే మన యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగినట్టే. అవి ముట్టలేదనుకోండి, తినలేదనుకోండి, మన పూర్వీకుల యొక్క శాపం ఉంది, వంశ శాపము అంటారు, వంశ శాపము. కాబట్టి దానికోసమే ప్రతి సంవత్సరం కూడా మనము మన పూర్వీకులకి నైవేద్యం పెట్టి, అలాగే ఇక్కడ కాకులకే ప్రధానంగా పెట్టడం, తర్వాత వచ్చేసి రెండోది గంగకు కూడా ఒక ముద్ద పెట్టడం, గంగాదేవికి, అలాగే ఆవుకు పెట్టడం, ఇలా రకరకాలుగా తర్వాత చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో మనమందరం కూడా ఆ నైవేద్యాన్ని భుజించడం, స్వీకరించడం. అలా పితృదేవతలపైన ఉన్నటువంటి మన భక్తిని, అలాగే మన ప్రేమని వ్యక్తం చేస్తూ, తెలియచేస్తూ జరుపుకునేటువంటి పెద్ద పండుగ పెద్దల పండుగ. పెద్దల పండుగ. అలాగే ఇందాక చెప్పినట్టు మనకు చేసినటువంటి పూజకు ఫలితం కలిగింది అంటే కాకులు ముట్టాలి. ముట్టలేదంటే తప్పకుండా పితృదోషాల్లో ఉన్నామని అర్థము. దానికి సంబంధించి ఇంకా కూడా ఆ యొక్క పితృదోష నివారణ కొరకు మనం ఏం చేయాలో అలా చేసుకుంటే చక్కగా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని పరిష్కారం చేసుకున్నట్టయితే చక్కగా వాళ్ళ అనుగ్రహం కలిగిందంటే వంశాభివృద్ధి, సంతానం కానీ, పుత్ర సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఆర్థికంగా కూడాను ఈ సంవత్సరం అంతా కూడా అందరూ చక్కగా అభివృద్ధి చెందుతారు. ఓకే.